నారా లోకేష్ మే 14న అనంతపురము వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న ఆయన మే 14 అనంతపురం వచ్చి ఇక్కడ అన్ని మంతనాలు జరిపి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి మళ్ళీ అమరావతికి వెళ్ళి మళ్ళీ నిన్న వచ్చి అంటే ఈ గ్యాప్లో ఈ దాదాపుగా ఈ 45-46 రోజుల గ్యాప్లో జరిగినటువంటి పరిణామాలు గమనిస్తే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు పరిటాల వాళ్లకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కట్టడి చేయడం సాధ్యం కావడంలే. అందుకని నారా లోకేష్ స్ట్రైట్గా దిగినాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేయాలని. లోకేష్ నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి, నువ్వు భవిష్యత్తు కావాలనుకున్నప్పుడు ప్రజలకు ఏం మంచి చేయాలో దాని మీద దృష్టి పెట్టాలా. నీ రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రమంతా అమలు చేస్తున్నావు. నీ రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి వల్ల సాయికృష్ణ అనే ఒక అమాయకుని మీ సిఐ చంపడం జరిగింది. మీ విజయవాడ కమిషనర్ కనుసన్నలలో హత్య జరిగింది. ఎందుకంటే సిపి కార్యాలయంలో ఉన్నటువంటి స్క్రీన్ మీద ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, నగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అదేవిధంగా శ్మశానానికి వెళ్ళే సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా దాచిపెట్టి చేయిస్తున్నారు. అంటే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించేంత వరకు కూడా పోలీసు చర్యలు ఏమీ లేవంటే మీ పోలీసులు హత్యలు చేస్తూ ఉన్నారు. మరి ఇంకొక అబ్బాయి క్రాంతి అనుకుంటా మరణ వాంగ్మూలం ఇస్తున్నానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు, క్రాంతి కుమార్. మరొక మహిళ కూడా. అంటే మీ పోలీసుల్ని ఈ రకంగా మీరు తయారు చేసి మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి రౌడీలుగా వాడుతూ ఉన్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి రౌడీలుగా వాడుతూ ఉన్నారు. దానికి భిన్నంగా లేదేమి ఇక్కడ అనంతపురం జిల్లాలో గత 45 రోజులుగా గమనిస్తే 10 సంవత్సరాల పాటు గన్మెన్ సౌకర్యం పొందిన నాకు గన్మెన్ మీరు తొలగించడం జరిగింది. మీ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్పీ గారు గన్మెన్ సౌకర్యం తొలగించడం జరిగింది. మరి మీ ప్రభుత్వమే 2 సంవత్సరాలుగా గన్మెన్ సౌకర్యం ఇచ్చింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పైగా మా ఇంటి దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేయడము, ఒక ఎస్కార్ట్ వాహనాన్ని ఇవ్వడం కూడా చేశారు గత ప్రభుత్వంలో ఒక 2 సంవత్సరాల పాటు చివరిలో. అంటే ఈ జిల్లాలో భద్రత ఇవ్వవలసినటువంటి ప్రజాప్రతినిధుల్లో అతి ఎక్కువ భద్రత నాకు గత ప్రభుత్వం కల్పించింది. బహుశా మంత్రులకు ఎస్కార్ట్లు ఇచ్చినారో లేదో, నాకు ఎస్కార్ట్ జీపు జిల్లాలో ఎక్కడ జరిగినా ఎస్కార్ట్ జీపు వెంట పెడుతూ ఫకీరప్ప గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి 2+2 గన్మెన్తో అడిషనల్గా ఇవన్నీ ఇచ్చారు. అంటే థ్రెట్ పర్సెప్షన్ లేకుండానే ఇచ్చారా? ప్రాణహాని శత్రువుల నుండి ఉంది అనేది గమనించి ఇచ్చారా, లేక యథాలాపంగా ఇచ్చారా? పోనీ ఈ 2 సంవత్సరాలు కూడా మీరు ప్రాణహాని ఉందని గన్మెన్ కొనసాగించారా, లేదా యథాలాపంగా ఇచ్చారా క్యాజువల్గా? మరి ఎందుకు తొలగించారు? అంటే దుర్మార్గాలు చేస్తూ ఉన్న మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, మేము గొంతెత్తకూడదనే? ఈ జిల్లాలో మీ అరాచకాల పైన గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి తోపుదుర్తి గొంతు నొక్కితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు మూగబోతుందనా? మరి ఏ చట్టం ప్రకారం మీరు తొలగించినారు? నన్ను బెదిరించాలనుకున్నారు, భయపెట్టాలనుకున్నారు. ఇది మే 11వ తేదీ నా గన్మెన్ తీసేసినారు. మే 26వ తేదీ మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య కేసులో మా అన్న తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారిని మే 26వ తేదీ తెల్లవారుజామున 5:30కు అరెస్ట్ చేసినారు. అంటే మిడ్నైట్ 1:30 గంటలకు వాళ్ళ నాయనతో కంప్లైంట్ తీసుకుని అరెస్ట్ చేసినారు. దీని గురించి చెప్పాలంటే పెద్ద బుక్కే అవుతారు. మీ రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయింది,
వాళ్ళు వేసుకున్నవి కాకి చొక్కాల పచ్చ చొక్కాలు అని చెప్పాలంటే ఈ కేసు ఒకటి చాలా ఎగ్జాంపుల్. ఆ పిల్లోడు చనిపోయింది జనవరి 25, 2024 2025. రైల్వే పోలీసులు ఆత్మహత్యగా కేసు కట్టినారు. ప్రత్యక్ష సాక్షి ఆ పిల్లోడు మహేశ్వర్ రెడ్డిని సోమలదొడ్డి దగ్గర డ్రాప్ చేసి వచ్చినటువంటి ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయి మహేశ్వర్ రెడ్డి డిసీజ్డ్ యొక్క జూనియర్ రూమ్మేట్. ఇతనికి ఉన్నటువంటి దురలవాట్లు, ఇతను చేసిన అప్పులు, ఇతనికి ఉన్న ఒత్తిళ్ళు, ఇతని భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడము వంటి కారణాలతో ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. వేరే ఏ కారణం లేదన్నాడు. అక్కడ ఒక సెల్ ఫోను, దానిలో సిమ్ దొరికిందని రైల్వే పోలీసులు రాసినారు. మరి సీన్ మారిస్తే 3 నెలల్లో అనంతపురం రూరల్ పోలీస్కి ట్రాన్స్ఫర్ చేశారు. అనంతపురం రైల్వే పోలీస్ టు అనంతపురం రూరల్ పోలీస్. ఇక్కడ తోపుతుర్తి రాజశేఖర్ రెడ్డి బెదిరించినాడు కాబట్టి మా వాడు ఆత్మహత్య చేసుకున్నాడని మల్రెడ్డి వాళ్ళ నాయన మళ్ళీ అక్కడ సపరేట్ కంప్లైంట్ ఇచ్చినాడు. రైల్వే పోలీస్ దగ్గర ఏమి తోపుతుర్తి రాజశేఖర్ రెడ్డి హత్య చేయించి ఉంటాడని కంప్లైంట్ ఇచ్చినాడు. ఆడ మర్డర్ అన్నాడు, ఇక్కడ బెదిరింపుల వల్ల చనిపోయి ఉండొచ్చు అన్నాడు, ఆత్మహత్య చేసుకుండొచ్చు అన్నాడు. అంటే ఒక స్టేషన్ నుంచి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి మాత్రమే వర్షన్ మారింది. కంప్లైంట్ ఏంటి? ఇక్కడ సాక్షి ఏమన్నాడు? LW9 వాళ్ళ ఫ్రెండ్ మురళి, నేను చూశాను రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు మహేష్కి నేను పక్కనే ఉన్నాను, నేను రికార్డ్ చేసినాను, ఆ బెదిరింపులకు ఆత్మహత్య చేసుకున్నా అన్నాడు. అంటే 3 నెలల్లో వర్షన్ మారింది, మాట మారింది. తర్వాత మళ్ళీ లోకేష్ వచ్చిపోయినాక, లోకేష్ మే 14 వస్తే మే 26 అరెస్ట్ చేసినారు మనను. మే 25న వర్షన్ ఏంటంటే మిడ్ నైట్ ఇచ్చిన కంప్లైంట్లో అంతవరకు సాక్షిగా ఉన్నాడు వీని ఫ్రెండ్, చచ్చిపోయిన పిల్లోని ఫ్రెండ్ జైపాల్ రెడ్డి. వాడు కూడా అదే వర్షన్ చెప్పినాడు, రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించుంటూ సూసైడ్ చేసుకుంటాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారము వీడు జైపాల్ రెడ్డి అనే వ్యక్తితో మహేష్ భార్యకు అక్రమ సంబంధం ఉండడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది. కానీ ప్రధానమైన కారణం రాజశేఖర రెడ్డి ఫోన్ కాలేదు. వీని పెండ్లం వేరే వంతో పోయింటే కాదు వాడు ఆత్మహత్య చేసుకునింది. ఎప్పుడో నెలల కింద రాజశేఖర రెడ్డి ఫోన్ చేసి ఏం లేదు తమాషాలు పడతావా అని దానికి వాడు ఆత్మహత్య చేసుకున్నాడని అది ఇంకొక కారణం పెట్టి మా ఆయనని అరెస్ట్ చేసినాడు. ఇంటికాడు ఉన్నాడనేది గమనించుకొని నైట్ రాత్రి ఇంట్లో పండుకున్నాడు అనేసి నైట్ ఎఫ్ఐఆర్ చేసి తెల్లారుజామున అరెస్ట్ చేసినాడు. దాంట్లో ఒక ఫోన్ దొరికింది రైల్వే ట్రాక్ మీద. ఆ ఫోను ప్లస్ సిమ్ 2 దొరికినాయని రైల్వే పోలీసు రాసినారు. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినారు పోలీసులు. సిమ్ పంపలే, ఫోన్ మాత్రమే పంపించినారు. ఫోరెన్సిక్ వాళ్ళు రాసి పంపినారు వెనక్కి, ఈ ఫోన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది, దీని నుంచి ఎటువంటి డేటా మళ్ళీ రిట్రీవ్ చేయలేమంటే మళ్ళీ కలెక్ట్ చేయలేము, రాదు, ఎటువంటి ఆధారాలు దీంట్లో దొరకదు. ఇవన్నీ అయిపోయినాయి ఎప్పుడో సంవత్సరం కింద. పోలీసు వాళ్ళు కూడా యథాలాపంగా రాసినారో లేకపోతే వాళ్ళకి అలవాటు ప్రకారం రాసినారో, ఈ కేసుకు సంబంధం లేని వాళ్ళను కూడా తీసుకొచ్చి సాక్షులుగా చూపించి వాళ్ళు ఇవ్వని స్టేట్మెంట్లు ఇచ్చినట్టుగా రాసినారు. వెన్నపూస గోపాల్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా రాసుకున్నారు, కన్ఫెషన్ స్టేట్మెంట్. నా మనవడు జైపాల్ రెడ్డి, వెన్నపూస గోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ గారికి జైపాల్ రెడ్డి అనే వాళ్ళకి పంతత్వమే లేదు. నా మనవడు జైపాల్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చినాడు, ఇంకో అమ్మాయిని తీసుకొచ్చినాడు, మేము గుళ్ళో పెళ్లి చేసినామని ఆయన చెప్పినట్లుగా రాసుకున్నారు. అసలు గోపాల్ రెడ్డి అని అడిగితే అంటే నాకు తెలియదు, ఏకారమ తెలియదు, ఎట్లా రాస్తారు, నా పేరు ఎట్లా పెట్టి చేస్తారు అని కోర్టుకు వెళ్ళాడు ఆయన. వెన్నపూస రవీందర్ రెడ్డి మా లీడరు కొడుకుగా ఈ జైపాల్ రెడ్డిని చూపించినారు. ఇతను వచ్చి బిత్తిరిగోపాల్ రెడ్డి కొడుకు, టీడీపీ లీడర్ కొడుకు. ఈ జైపాల్ రెడ్డి అనేవాడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాడు టీడీపీ, చచ్చిపోయినవాడు పరిటాల శ్రీరామ్కి దగ్గరగా ఉన్నాడు, వాడు టీడీపీ. మళ్ళీ వీళ్ళు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే కేసులు రాజేంద్రనాథ్ యాదవ్ 1 టౌన్లో రాజీ చేస్తాడు. ఆ కేసు ఎఫ్ఐఆర్ కాకుండా రాజీ చేసి కొడవలు పెట్టుకుని తిరుగుతాడు మహేష్ రెడ్డి. బెంగళూరు వాళ్ళ కోసము అని రాస్తాడు, జైపాల్ రెడ్డి కోసమని కాకుండా. అంటే మోటివ్ ఎస్టాబ్లిష్ కాకూడదు, జైపాల్ రెడ్డి మీద మోటివ్ ఎస్టాబ్లిష్ కాకూడదు. మహేష్ రెడ్డి యాదవ్ రోజు చచ్చిపోతాడో లేదా పరిటాలలో చంపి మళ్ళీ రాజశేఖర రెడ్డి మీద కేసు కట్టాల్సి వస్తుందో, కాబట్టి మోటివ్ ఎవరి మీద ఎస్టాబ్లిష్ కాకూడదు. కేవలం రాజశేఖర రెడ్డికి మహేష్ రెడ్డికి మోటివ్ ఎస్టాబ్లిష్ చేయాలా.
మళ్ళీ దాంట్లో ఆన్లైన్లో మా భూములు 1B అడంగంలో తొలగించినాడు అని ఆరోపణలు చేసినారు. నేను డేటా కూడా తెప్పించుకొని చూసిన. 6 ఎకరాల చిల్లర తోపుతుర్తిలో చెరువులో రిజర్వాయర్లో మునిగిపోతుంది భూమి. రిజర్వాయర్ ప్రపోజల్ ఏదైతే ఉందో దానిలో మునిగిపోతుంది. రిజర్వాయర్కి సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినాక ఆ 714 ఎకరాలు కూడా రిజర్వాయర్ అని చూపిస్తున్నారు. దాంట్లో ఉంది ఆయనదే కాదు, మావి ఉన్నాయి, అందరివి ఉన్నాయి. మళ్ళీ 2016లో సుంటమ్మ మంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ సీలింగ్లో మా పెద్దలు, మా ముత్తాత గారు, మా 5 మంది తాతగారు వాళ్ళు పోగొట్టుకున్న ల్యాండ్ సీలింగ్ భూముల్లో 2 ఎకరాలు ఇతగాని పేరు మీద ఈ చచ్చిపోయిన మహేశ్వర రెడ్డి వాళ్ళ నాయన మల్లిరెడ్డి పేరు మీద ఆన్లైన్ ఎక్కించినారు. మళ్ళీ పరిటాల సుంటమ్మ మంత్రిగా ఉన్నప్పుడు వానికి మా భూములు ఎక్కించుకున్నాడు కానీ వాని భూములు ఎవరు పీకింది లేదు. రికార్డులో ఛాలెంజ్ చేస్తున్న కలెక్టర్ ఉన్నాడు, ఆర్టీఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు. ఇది మాట్లాడాలా? పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పట్టగాల్చి మిందేసేది కాదు. రికార్డు పెట్టుకొని మాట్లాడు, ప్రూవ్ చేయి, లేకపోతే క్షమాపణలు చెప్పు. అసలు మాకు వానికి సంబంధమే లేదు, మోటివే లేదు. మోటివ్ ఎస్టాబ్లిష్ చేయడానికి అసలు మోటివ్ ఉన్నవాడిని తప్పించి సాక్షిగా పెట్టుకొని మళ్ళీ ఫైనల్గా వాడిని ముద్దాయిగా తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ మోటివ్ ఎస్టాబ్లిష్ కాకుండా చేస్తారు. వీళ్ళు అన్నింటికి అక్రమ సంబంధం పెట్టుకున్న మహేష్ రెడ్డి పెండ్లాన్ని విచారించారు, ఆమెను ముద్దాయిగా చేయరు. వాడు చచ్చిపోయింది తన భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే చచ్చిపోయాడన్నప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్న జైపాల్ రెడ్డిని అరెస్ట్ చేసినారు. మరి వాని భార్యను, అమ్మాయి పేరు భవితను ఏదో ఉంది, అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేయరు? అమ్మాయిని సాక్షిగా ఎట్లా తీసుకుంటారు? మరి ఫోరెన్సిక్ వాళ్ళు ఈ ఫోను పనికిరాదు అని చెప్తే లోకేష్ వచ్చిపోయినాక ఉన్నతాధికారుల ఆదేశాలంట ఇతగాడు మన శ్రీకాంత్ యాదవ్ సిఐ దాన్ని వైవా సర్వీస్ సెంటర్కి తీసుకుపోయినాడంట. వైవా సర్వీస్ సెంటర్కి వైవా ఫోను అనంతపురంలో సర్వీస్ సెంటర్ తీసుకుపోతేనే వాడు చూశాడంట. అబ్బాయి ఏం లేదు, ఇది బ్యాటరీ మారిస్తే పని చేస్తుంది అన్నాడంట. పోలీసు వాళ్ళు బ్యాటరీ మారిస్తే పని చేసి అబ్బా సాక్ష్యాలు దొరికినాయి అన్నారంట. మరి చెవులో పూలు పెట్టేదానికి చికనా కొడుకులు మేమే దొరికినాం వీళ్ళకి. మరి ఇట్లనే ఉన్నారా? జిల్లా అంతా ఇట్లుండారా? రాష్ట్రం అంతా ఇట్లుండారా? లోకేష్ బాబు, నీ రెడ్ బుక్ పోలీసులు నీకు ఫోరెన్సిక్ రిపోర్టు ఇది దీని నుంచి ఎటువంటి డేటా రిట్రీవ్ చేయడం సాధ్యం కాదంటే వైవా సర్వీస్ సెంటర్ వాడు డేటా రిట్రీవ్ చేసి ఇచ్చినాడు అంటే ఆ డేటా ఏమి ఇచ్చినారో కూడా చెప్పరు. మరి రాజశేఖర రెడ్డి అనేవాడు జీవితకాలంలో ఎన్నడూ ఫోనే చేయలేదు వానికి. మహేశ్వర రెడ్డి రాజశేఖర రెడ్డి ఫోన్ తీసుకొని మీరు ఇచ్చినారా? పోనీ కాల్ డేటా తీసుకున్నారా? సిడిఆర్ సర్వర్ ఇస్తారు ఎయిర్టెల్లో, జియోనో, ఏదుంటే అది సర్వర్ నుంచి కాల్ డేటా రికార్డ్స్ మీరు సిడిఆర్ తీసుకున్నారా? అవి మీరు ప్రొడ్యూస్ చేసినారా? మెటీరియల్ కింద రిమాండ్ రిపోర్ట్ అప్పుడు సబ్మిట్ చేసినారా? ఇంతమంది కన్ఫెషన్ రిపోర్ట్స్ మీరు ఇచ్చినారే, అవి ఏమన్నా ఉన్నాయా? దాంట్లో ఏదో వీడియోలు ఉన్నాయా? ఏందున్నాయి వీడియోలే? వాడు చచ్చిపోయేటప్పుడు నిజాయితీగా ప్రేమిస్తే మరణం తప్పదు అని చెప్పి లాస్ట్ పోస్ట్ పెట్టి చచ్చిపోయినాడు. వాని గుండె పగిలి ఈ మహాతల్లి వాడిని మోసం చేసి, ఆ మహాతల్లి వాడు జైపాల్ రెడ్డి వాడిని మోసం చేసి వాడు గుండె పగిలి రైలు కింద పడి చచ్చినాడు వాడు. ఈ కేసు బయటికి రాకోకుండా వీడు తెలుగుదేశమే కాబట్టి పరిటాల శ్రీరామ్ ఈ కేసు బయటికి రాకుండా రాజేంద్రనాథ్ యాదవ్కి చెప్పి పరిటాల సునీత శ్రీరాము ఆ మోటివ్ ఏమి ఎస్టాబ్లిష్ కానీలే, ఇవి ఏమి బయటికి రానిలే. జనవరి 1వ తేదీ వీడి భార్యను వీడు జైపాల్ రెడ్డి ఇద్దరు జనవరి 1వ తేదీ మహేష్ రెడ్డిని పిలిచి వీళ్ళిద్దరూ ప్రైవేట్గా పర్సనల్గా ఉన్నటువంటి ఫోటోలు చూపించి, న్యూడ్ ఫొటోస్ చూపించి వాని మనసుని ఇబ్బంది పెట్టినారు. వాడు కక్ష పెంచుకున్నాడు జైపాల్ రెడ్డి మీద, కొడవలి తీసుకొని జైపాల్ రెడ్డి మీదకి పోయినాడు. అదే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ రాజీ చేసినాడు. ఎవరి రాజేంద్రనాథ్ యాదవ్ అంటే అది ఏమి ట్రాప్, హనీ ట్రాప్ సిఐ. అంతకుముందు శివారెడ్డి మర్డర్ కేసులు కూడా అతనే కారణం. పరిటాలలో ఏం చెప్తే అది అతని దగ్గరికి పోతే సుమోటో కేసు పెట్టినాడు. అసలు ఇవన్నీ ఏమి ఎస్టాబ్లిష్ చేయకుండా సుమోటో కేసు పెట్టినాడు. కొడవలు పెట్టుకున్నాడు. బెంగళూరులో వాళ్ళు ఎవరికో డబ్బులు ఇవ్వాల్సిందే, వాళ్ళు ప్రశ్నిస్తుంటే వాళ్ళ కోసం కొడవలు పెట్టుకున్నాడు. సుమోటో కేసు పెట్టి మోటివ్ ఎస్టాబ్లిష్ కాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు కుట్ర ఏ స్థాయి నుంచి చేసుకుంటూ వచ్చినారో వాడిని రెచ్చగొడతా మా అన్న మీదకి. పరిటాల శ్రీరామ్ మాట్లాడిన మాటలు, పరిటాల శ్రీరామ్ పెట్టిన వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ కూడా ఏమీ రిట్రీవ్ కాకోకుండా మీరు కనీసం కాల్ డేటా కూడా తీసుకోలే. ఆ కాల్ డేటా తీసుకుంటే వీడు ఎవరెవరితో మాట్లాడినాడో, మా అన్న విషయంలో ఏం కుట్రలు జరిగినాయి ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఇవి పెట్టారు పోలీసులు బయటికి. కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ వాడు ప్రొవోకింగ్గా మా మీద పెట్టిన, ఇట్లాంటి ప్రొవోకింగ్గా మా మీద బొచ్చడం మంది పెడుతుంటారు.
ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతా ఉంటాయని పట్టించుకోకుండా పోతుంటాం. మరి దానికే ఆయన వాడిని తిట్టినట్లు వాడు భయపడి, అంతకుముందు వాళ్ళ నాయన స్టేట్మెంట్లు ఇచ్చినాడు, బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకునేవాడు కాదు మా కొడుకోని. వాళ్ళ భార్య కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకునేవాడు కాదని. మళ్ళీ ఇక్కడ చూస్తే బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకునేవాడు, మళ్ళీ ఇంకొక స్టేషన్లో ఇంకొక స్టేట్మెంట్ అంట. తప్పుల తడకగా మీరు అతికిచ్చి ఎట్లా కావాలో ఎవరినైనా మీరు ముద్దాయిలు చేయగలుగుతారు అని నిరూపించినారు. ఇది నీ కెపాసిటీ లోకేష్, నీ కెపాసిటీ ఇది. అమాయకుల మీద కేసులు పెట్టడము, మీ పోలీసులు హత్యలు చేస్తే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండడము, కుట్రలు చేయడం, హత్యలకు కుట్రలు చేయడం. మళ్ళీ మన వెన్నుపోటుకు 2 ఏళ్ల సందర్భంగా జూలై 1 అనుకుంటా, వెన్నుపోటుకు 2 ఏళ్ల సందర్భంగా ర్యాలీ చేస్తా ఉన్నాం. మా ఇంతకు మేము ర్యాలీకి వస్తా అంటే ఈయన ఒక ఆయన పేరు ఏం పేరు, కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే ఏం పేరు, అమిలియన్ సురేంద్ర అంట. ఆయన మనుషులు ఒక స్కూల్ బస్సులో పోతున్నారంట. స్కూల్ బస్సు అంటే స్కూల్ బస్సులో ఉండేవాళ్ళు స్టూడెంట్స్, స్టాఫ్ అనుకుంటాం. స్కూల్ బస్సులో పోతున్నారు, వాళ్ళు పోయేవాళ్ళు పోకోకుండా జిప్పిచ్చి చూపించినారంట. ర్యాలీ వెనకాల మా జెండాలు ఊపుకుంటూ వచ్చే వాళ్ళకి ఇట్లా అన్నారంట, ఎందుకయ్యా మీరు రెచ్చగొడతా ఉన్నారు మమ్మల్ని, మీ పోయేవాళ్ళు పోకుండా అనేసి మా వాళ్ళని నిలబెట్టి ఆపి ఘర్షణ పెట్టుకున్నారు. వాస్తవం. మరి ఘర్షణ ప్రొవోక్ చేసినోడు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ కదా, వాడిని కేసు పెట్టాలి కదా. దాంట్లో ఇతగాడు పోయి ఎస్పీ ఆఫీస్ కాడ ధర్నా చేసి ప్రకాష్ రెడ్డి మీద కేసు పెట్టాలా, ప్రకాష్ రెడ్డి మీద కేసు పెట్టాలి. ఏముందిరా నాయన, మాకు 1000 మంది జనవాడు ఉన్నారు నరిగమ్మ గుడి కాడ. మేము ఎండ పడుతున్నప్పటికీ మేము ర్యాలీ చేయాలి, మా తొందరలో మేము ఉన్నాం. ఏమో 4 కిలోమీటర్లు ఫ్లైఓవర్ వరకు నడుచుకుంటూ పోవాలా, ఆడ మీటింగ్ అడ్రస్ చేయాలా, ర్యాలీ చేయాలా. మా పార్టీ ఇచ్చిన ప్రోగ్రాం దాని మీద మాకు కాన్సన్ట్రేషన్ ఉంది. ఆడ వచ్చిన బండిని ముందర నిలబెట్టినాం, ఏం రా మీకు బుద్ధి ఉందా లేదా, ఏం పని వాళ్ళతో, మీకు ఆ బస్సులో పోయి వాళ్ళతో దండి చందని పాండని పంపించినాం. నా మీద రంగయ్య మీద పెట్టి కంప్లైంట్ ఇస్తాడు. నిజంగా మాకు రంగయ్యకి అంత కోఆర్డినేషన్ ఉంటే, నిజంగా మేము 14 మంది వైసీపీ అభ్యర్థులకు అంత కోఆర్డినేషన్ ఉంటే మీరు 14 సీట్లు గెలుస్తారా? కనీసం ఏడైనా గెలుస్తామా? మేము మాకు కోఆర్డినేషన్ లేక మేము ఓడిపోయినాం. ఆ రోజు అన్నాడు రంగయ్య, అన్న మనం ఇప్పటి నుంచి అన్న కోఆర్డినేషన్తో చేద్దాం, తప్పకుండా పని చేస్తాం. ఈ కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్ర కేసు పెట్టినాడు. మళ్ళీ నిన్న నేను ప్రొద్దుటూరుకి మా మేనమ్మ మా మనవరాలు నిశ్చితార్థం ఉంటే పోయి వారి గ్రామానికి పోయి అక్కడి నుంచి నేను బయలుదేరి వస్తాను. నిన్న సాయంత్రం 4:47కు శ్రీబండ మీదపల్లి గ్రామం దగ్గర అమిలేని సురేంద్రకు సంబంధించినటువంటి ఒక టిప్పర్, మేము ఇలా వస్తాం అనంతపురం వైపుకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తా ఉన్నాడు, ఉన్నటువంటి ఆ రోడ్డు డివైడర్ తొలగించబడి ఉంది, ఆ నుంచి దూరి మమ్మల్ని ఢీకొట్టపోయినాడు. అమిలేని సురేంద్ర, టిప్పర్, ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రా డెవలపర్స్ సంథింగ్. మరి వీటన్ని చూస్తే ఏమనుకోవాలా? ఈ ప్రభుత్వమా హత్యలు చేస్తాంది. మా నియోజకవర్గంలో మజ్జిగలింగమయ్య మర్డర్ చేసినారు, నారాయణ రెడ్డి సావిత్రమ్మలు మర్డర్ చేసినారు, 100 మంది మీద దాడి చేసినారు. మరి నేపథ్యంగా చూస్తే మా నియోజకవర్గంలో పెనుగొండ, ధర్మవరము, రాప్తాడు నియోజకవర్గాలకు సంబంధించిన మండలాలతో ఒక నియోజకవర్గం ఉన్నప్పుడు 100కు పైగా హత్యలు జరిగినాయి. ఒక వర్గం వాళ్ళవే జరిగినాయి. ఎవరికి శిక్ష పడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళకి, హంతకులకు శిక్షలు పడవు. హత్యలు చేసిన వాళ్లకు పదవులు ఇస్తారు, మేము చేసినామని చెప్పుకునే వాళ్లకు పదవులు ఇస్తారు, శిక్షలు ఎవరికి పడవు. కానీ తీర్పులన్నీ తెలుగుదేశం ప్రభుత్వాల్లో వస్తాయి. అబ్బా, ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అయ్యా మీ ప్రభుత్వం చేసింది, మీ నాయన చేసింది, చంద్రబాబు చేసింది. లోకేష్, నువ్వు వారసత్వంగా రెడ్ బుక్ తెచ్చుకున్నావు. ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చంద్రబాబు నాయుడు చేస్తే ఒక అనంతపురం జిల్లాలో ప్రస్తుత రాప్తాడు నియోజకవర్గంలోనూ కొన్ని గ్రామాలు, ధర్మవరం రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలు, కొన్ని గ్రామాలు పెనుగొండ కాన్స్టిట్యూన్సీ గమనిస్తే 100కు పైగా కాంగ్రెస్ పార్టీ వారిని, వైఎస్ఆర్ పార్టీ వారిని తెలుగుదేశం పార్టీ పరిటాల రవి ఆధ్వర్యంలో, వారి కుటుంబీకుల ఆధ్వర్యంలో హత్యలు చేస్తే ఒక్క కేసు కూడా శిక్ష పడదే. మీరు చెప్పాలా?
లోకేష్ చెప్పాలి ఎందుకు ఇవ్వలేదో, ఈ జిల్లా మంత్రులు చెప్పాలి ఎందుకు ఇవ్వలేదో, ఈ ఛానళ్ళు చెప్పాలా, పచ్చ మీడియా చెప్పాలి ఎందుకు శిక్షలు ఇవ్వలేదో. అంటే వాళ్ళందరినీ గొప్పలుగా ప్రచారం చేస్తుంటారు హంతకులందరినీ. మరి మీకేమన్నా భాగాలు ఉన్నాయా? ఈ మీడియా ప్రతినిధులను అడుగుతా ఉన్నా. గొప్పలుగా ప్రచారం చేస్తారు, కూనీలు చేస్తే గొప్పలు అవుతారా? కూనీలు చేసినట్టు జైల్లో ఉండాలి. కానీ మరి ఈ నేపథ్యంలో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు హత్యకు గురైనటువంటి ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే గన్మెన్లు తొలగించినారంటే అర్థమేముంది? జగన్ గారు ఆ రోజు చెప్పారు, తేలిగ్గా తీసుకోవద్దు, చంద్రబాబు దుర్మార్గుడు, తేలిగ్గా తీసుకోవద్దు అని ఆ రోజే చెప్పారు. నిన్న లారీతో గుర్తించబోయినారు సునీత, సురేంద్ర జాయింట్ వెంచర్లో. మీ కాంబినేషన్లో ఈ సినిమా ఫ్లాప్ అయింది. మా డ్రైవరు మంజునాథ్ అప్రమత్తంగా ఉండి స్ప్లిట్ సెకండ్లో కేవలము అర్ధడుగు దూరంలో మేము మిస్ అయ్యాం. మా మీదకి వచ్చిన లారీ అర్ధడుగు దూరంలో మిస్ అయ్యాం. వాడు డ్రైవర్ని గ్రామస్తులు బండి మీద రాలేసి నిలబెట్టారు, కిందికి దిగుతానే దండించినారు అని. వాడు ఏం చేస్తారు, మీరు ఇంతే కదా అంటాడు. అంటే అంత కొవ్వు పట్టున్నాడంటే వాడు మీ ధనమదము, మీ అధికార మదము మీ కింద పనిచేసే వాళ్ళకు కూడా అబ్బింది. అదే శ్రీబండమీదపల్లిలో ఇదే ప్రాంతంలో ఆడ ఎక్కడ కూడా డివైడర్ తొలగించడానికి రైట్ లేదు. ఇది అనాథరైజ్డ్ నేషనల్ హైవే పీడీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడో ముందుకు 3 కిలోమీటర్ల దూరం పోయి పోతురాజు కాలువ కాడ నుంచి యూటర్న్ చేసుకొని రావాలండి, లేదా శ్రీబండమీదపల్లి ఊరు దగ్గర నుంచి పోవాలి. నీకు కరెక్ట్గా వాళ్ళ క్రషర్ పోయేదానికి వీళ్ళు దావ ఏర్పాటు చేసుకున్నారు. ఆ దావనే ఈరోజు నన్ను హత్య చేయడానికి ఉపయోగించినారు. పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర ఇద్దరు కలిసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలనే ప్రయత్నం చేసినారు. దీని వెనక నారా లోకేష్ హస్తం ఉందని నేను ఆరోపిస్తానా. నిరూపించాల్సిన బాధ్యత, వారి నిజాయితీ నిరూపించాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీ గారిది, డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత ప్రభుత్వాలు సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీలో సెన్సిటివ్ పొజిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రక్షణ ఇవ్వాల్సినటువంటి వ్యక్తిగా నన్ను భావించిన పరిస్థితుల్లో మీరు ఎందుకు నెల కింద తొలగించారు? ఈ లోపు నెలలో దాడి చేయించారు. మరి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గొంతిప్పుతా అంటే బట్టలు ఇప్పదీసినట్లు మీ దుర్మార్గాలు, మీ నేర చరిత్ర, మీ అవినీతి బయటికి పడతా ఉందనే, లేదా రేపు తగరకుంట కొండారెడ్డి హత్య కేసులో విచారణ ఉంది, సాక్షులంతా మా ప్రభుత్వంలోనే సాక్ష్యాలు చెప్పినారు, ఇదిగో వీడున్నాడు అని చూపించినారు కోర్టులోనే. హత్య చేసిన వాళ్ళు వీళ్ళని చూపించినారు, సాక్ష్యాలన్నీ చెప్పినారు, విచారణ అయిపోయింది. ఆర్గ్యుమెంట్స్ దశలో మీరు అప్పీల్ పోయినారు, రికాల్ పిటిషన్ వేసి అప్పీల్ పోయినారు, అది అలో అయింది. మళ్ళీ రేపు సాక్ష్యాలను పిలిపించి విచారించాలి. ఈలోపు బెదిరించినారు, తగరకుంట కొండారెడ్డి కుటుంబీకుల్ని బెదిరించినారు. ఇప్పుడు వాళ్ళు రావాలా అక్కడికి వచ్చి, మేమేమో ఆ రోజు చెప్పిండేది ఎవరో పోలీసు వాళ్ళు చెప్పమంటే చెప్పినామో, మాకేమీ తెలియదని రేపు వచ్చి బుకాయిచ్చల్లా, ఈ కేసు కూడా కొట్టేయాల. ఇది మీ ప్రధానమైనటువంటి లక్ష్యము, ఎజెండా. 100 హత్యలు తప్పించుకున్నారు, 101వ హత్య కూడా తప్పించుకోవాలా. శిశుపాలుడు చేసిన 100 తప్పులకు దండన ఆ రోజు శ్రీకృష్ణుడు విధించినాడు. కానీ ఈరోజు 101 తప్పుకు కూడా మీరు శిక్ష తప్పించుకోవాలని మీ ప్రయత్నంలో భాగంగా గత 45 రోజులుగా అనేక దఫాలుగా, మరి ఇంకోటి మా చిన్న కొడుకు అమర్నాథ్ రెడ్డి, వాని మీద కేసులు 5, 6, 7 కేసులు నమోదు ఈ 45 రోజుల్లో. మళ్ళీ కేసులు పెడతారు, హైకోర్టులో ఫైల్ చేస్తే రారు, హైకోర్టుకు రాదు ప్రభుత్వం. వాడు కోర్టుకు పోయినాడు, రాక్రీట్ సంస్థ కోర్టుకు పోయింది, హైకోర్టు. ఇదిగో ఇది చూపిస్తా, కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడాల. 2022లో విడుదల చేసిన సర్క్యులర్, ఇవి మాకు తెలియదు, ఇవేవో ఇంటర్నల్ డాక్యుమెంట్. 1,80,000కు ఆర్సీ స్టేజ్కు 1,80,000కు ఇక్కడ కింద ఆర్సీ స్టేజు అంటే స్లాబ్ వేస్తే 1,80,000. ఇప్పుడు లేటెస్ట్గా 2024-25లో ఇచ్చింది
ఆర్సీ స్టేజ్కి 50,000, 60,000, 40,000 అంటే 1,50,000 అంటే 30,000 పెట్టేదానికి 30,000 ఎగ్గొట్టి ఇంకో 10,000 సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ లబ్ధిదారులు 35,000 ఇస్తే దాంట్లో వేసుకోండి అని చెప్పిన దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసి అంటే 40,000 ఇంటికంటే 50,000 ఇండ్ల మీద 200 కోట్ల అదనపు భారం మీరు మోపి తప్పు మీరు చేసి ఇండ్లు కట్టించేదానికి శక్తి మీకు లేక, లేదంటే జనాలకి ఈ 20 లక్షల మంది పేదలకు ఇండ్లు కడితే జగనన్నకు మంచి పేరు వస్తుందని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు 5 లక్షలు ఇస్తాం ఇంటికి నిర్మాణానికి అని చెప్పింది అది తప్పుడు కూతురు జనాలకు అర్థమయ్యి మీరు ఫెయిల్ అయ్యి నింద ఇంకొకరి మీద వేసి పబ్బం గడుపుకునేదానికి మీ ఈనాడు, మీ జ్యోతి, మీ TV5 పాడిందే పాటరా పాసిపల్ల దాసగాన్ని ఒకటే పాట. ఏం చేసినారా మీరు? 2 ఏళ్లలో ఇల్లు కట్టారా? ఆ 50,000 లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం ఆపింది పరిటాల సునీత, నారా లోకేష్. ఏం బాధ్యత వహిస్తున్నారు వాళ్ళకి మీరు? ఏం బాధ్యత వహిస్తున్నారు మీరు? ఇంటికి 40,000 తగ్గిస్తారా? మీరు 5 లక్షలు ఇస్తామన్న పెద్ద మనుషులు 1,80,000 నుంచి 1,50,000 తగ్గిస్తారా? తప్పుడు పని మీరు చేసి కేసులు పెట్టి మళ్ళీ ఈరోజు సిఐడికి ఇస్తామని మరి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసినాడు, కౌంటర్ ఫైల్ చేయడం అంటే 2 సంవత్సరాలు సిగ్గుగాలే మీకు? మీ అడ్వకేట్ జనరల్ వచ్చి మాకు రాక్రీట్ సంస్థకు సంబంధం లేదని చెప్పిపోయినాడు, రికార్డ్ ఎడుకుంది. మాకు రాక్రీట్ సంస్థకు, ప్రభుత్వానికి రాక్రీట్కి సంబంధమే లేదు. వై షుడ్ వి గో విత్ దెమ్, విల్ గో టు బెనిఫిషియరీ అన్నాడు. విజిలెన్స్ రిపోర్ట్ ఏమో 840 మంది ఉద్యోగస్తుల్ని బాధ్యులు చేసింది. ఏం చేసినారా మీరు? ఉద్యోగస్తుల్ని ఇడిచిపెట్టి వాడు ఇస్తేనే ఇటు తీసుకుంటాడు. లబ్ధిదారుడు పోయి ఆడ నిలబెట్టి మా ఇంటి గోడకాటికి వచ్చిందన్న అని ఫోటో తీసుకొని జియో ట్యాగింగ్ చేస్తే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు, పేమెంట్ ఇంటికి వస్తారు. ఇడన్నా లాక్కుంటాడు, పీక్కుంటాడు దాంట్లో ఖజానాలోంచి. వాడు ఇస్తేనే ఈయనకి వస్తుంది. వాడు ఇచ్చేదానికి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉంది. జియో ట్యాగింగ్, లబ్ధిదారుడు అక్కడ ఉండడము, ఐరిష్ ఫోటో తీసుకుంటారు, ఫోటో తీసి అక్కడ నుంచి స్టేజ్ అప్డేషన్ చేస్తారు. దాని ప్రకారం వీడికి వస్తుంది. దాన్ని ఇచ్చేటువంటి డబ్బును కూడా ఎగరగొట్టి, చేసిన పనికి డబ్బు ఎగరగొట్టి ఇళ్ల నిర్మాణం మటకెక్కించాలని గత ప్రభుత్వంలో టీడ్కో ఇళ్లలో మీరు లబ్ధిదారుల దగ్గర 3,25,000 వసూలు చేసి ఈ పొద్దుకు దిక్కులే దయాలే. మేము ₹1 ప్రభుత్వం నుంచి వసూలు చేయకోకుండా మేము ఇల్లు కట్టి ఇస్తామని మా జగనన్న చేపట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే మీరు 3,25,000 వసూలు చేసింది దుర్మార్గం అని ప్రజలు అంటారనే ఉద్దేశంతో ఇది నిలబెట్టారు. ఇన్ని రకాలుగా తోపుదుర్తి కుటుంబం పైన మీరు అరాచకాలు చేస్తూ చివరికి అంతమొందించేదానికి కూడా ప్రయత్నం చేస్తూ తగరకుంట కొండారెడ్డి కేసులో, మీ 101 మర్డర్ కేసులో శిక్షలు తప్పించుకోవడానికి పరిటాల సునీత తమ్ముడు ముద్దాయి, వాళ్ళ చిన్నాయన ఎల్లారాయణ ముద్దాయి. శిక్షలు తప్పించేదానికి పరిటాల సునీతమ్మ కుటుంబీకులను శిక్షలు తప్పించేదానికి నారా లోకేష్ నువ్వు ఆడుతున్నటువంటి నాటకమే ఇదంతా కూడా. నా మీద లారీలు పంపొచ్చు, నా గన్మెన్లు తీసేయచ్చు, మా మీద కేసులు పెట్టచ్చు, మా నన్ను జైలు పంపొచ్చు గాక. ఖబర్దార్ లోకేష్, ఎదుర్కొంటాం నీ దుర్మార్గాల్ని, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. నీ చెంచగాల్ని ఎవరిని కూడా మేము లెక్కలేక పెట్టుకోం. నువ్వే మా టార్గెట్. నిన్నే ఫేస్ చేస్తాం. 3 ఏళ్లలో మళ్ళీ మా జగనన్న సీఎం అవుతాడు, మా ప్రభుత్వం వస్తుంది. సిబిఐ విచారణకి ఇస్తాము వీటన్నిటినీ, ఈ సంఘటనలన్నిటినీ. ఈ మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య కేసు సిబిఐకి విచారణకి ఇస్తాం. ఇళ్ల నిర్మాణాన్ని సిబిఐ విచారణకి ఇస్తాం. ఈ అక్రమ కేసుల్ని సిబిఐ విచారణకి ఇస్తాము. ఈ లారీతో హత్యా ప్రయత్నం చేసిన దాన్ని కూడా సిబిఐ విచారణకి ఇస్తామని తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు బోన్లో కూర్చోవలసిన పరిస్థితి మీకుంటుందని తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఆ సురేంద్ర, సునీత ఎవరన్నా కానీ మాకు ఇంటికే. మేము జనం బలంతో తిరుగుతున్నాం. జనము ఉన్నారు మాకు, జగను ఉన్నాడు మాకు. ఆ ధైర్యంతోనే ఈ 2 ఏళ్ళు పార్టీని నడుపుతాం. 4వ సంవత్సరం జనమే నడుపుతారు పార్టీని. 5వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అనే నేను అనేది విన్న తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని హెచ్చరిస్తా ఉన్నాం.